ఓకే. నాకు యా నాకు చిన్న సందేహం తీరుస్తారనుకున్నాను. ఏంటమ్మా చెప్పండి. మామూలుగా ఇవన్నీ ఏంటి అకారాంత శబ్దాలు కదమ్మా! అదే దకారాంతం, అకారాంతం. అట్లా కాదు, ఇవన్నీ సర్వనామ శబ్దాలు, అకారాంతం కాదు, ఏది కాదు. ఏంటిది ఇది? ఆ! సరే, ఇక్కడ సరే. ఒక్కొక్క దాని సర్వనామ ఆ శబ్దం. సర్వనామ శబ్దాలు. సర్వనామంకి ఏముంటదంటే అది ఏముందో అది చూసుకోవాలన్నమాట మనకి కదా. ఏ తత్ ఉంది, సో తత్, అవునా, ఏ తత్ శబ్దం అంటాం. ఏ తత్ అనేది ఏంటిది? తకారాంత కదా, సర్వనామ శబ్దం అది. సో ఏ తత్ అనేది ఏంటిది? దకారాంతం. యాక్చువల్గా అయితే దకారాంతం కదా. అవును. సో అట్లా అది యాక్చువల్గా తకారాంతమే. నెక్స్ట్ ఏమైపోయిందో ద అయిపోయింది, అలా అన్నమాట. అవును. సో తత్, తత్ కూడా అంతే, సేమ్ థింగ్. భవత్, ఇది భవత్ శబ్దం అంటాం, అది కూడా తకారం వచ్చింది. సో అట్లా అన్నమాట. సర్వ శబ్దం ఉంది, ఇది ఏమంటాం ఇక్కడ? అకారాంతం కదా. సర్వ హ్మ్. శబ్దం ఏంటి? సర్వ శబ్దం అకారాంత సర్వనామ శబ్దం అంటాం దాన్ని. పుల్లింగంలో అయితే ఇలా ఉంటుంది, నపుంసక లింగంలో ఇలా ఉంటుంది, స్త్రీలింగంలో ఇలా ఉంటుంది. ఓకే. సో అలా అన్నమాట. హ్మ్. అట్లాగే అస్మద్, ఇదేంటిది? అస్మద్ శబ్దం అనే చెప్పాలి, దకారాంత అస్మద్ శబ్దం. అట్లా యుష్మద్ ఉంది. సో ఇప్పుడు ఇదేంటి? దకారాంత యుష్మద్ శబ్దం, అలాగనమాట. హ్మ్. ఉమ్, సో ఇప్పుడు వీటికి ఆ! డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. అవి అన్ని వేరు వేరు కదా, అందుకని వాటి రూల్స్ అన్ని వేరుగా అవును. ఉంటాయి అన్నమాట. అవునవునవును. అర్థమైంది. యా. అయితే నేనేం అడుగుదాం అనుకున్నా అంటే, ఉమ్. ఈ మకారాంత ఇదం అంటే ఇదం, అయం, అక్కడికి అయం, వెళ్ళట్లేదు ఇయం మనం, అని అక్కడ వద్దు, అక్కడ వద్దు, అది ఇప్పుడు ఇక్కడ వద్దు. అహా! వెళ్ళటం లేదు. ఉమ్, ఉమ్, వెళ్ళటం లేదు. ఉమ్. ఊరికే అయం, అదే. ఇయం అంటే ఏంటి అని. ఓ, అయం అంటే ఇది, ఇయం అంటే అది. ఓకే, అది ఇది అని. అంటే ఉమ్. ఒకటి పుల్లింగం, ఒకటి స్త్రీలింగం కదమ్మా! ఆహా, అది ఆ, అయం ఇయం, రెండు స్త్రీలింగం. ఓ కరెక్టే, అయం అంటే కరెక్టే మీరు అన్నది, అవును. అయం అనేది ఏంటిది? ఇది. ఇయం అనేది అప్పుడు ఇది కూడా ఇది. ఆ! సో మరి అంటే ఇదేమో పుల్లింగం, ఆ! ఆ! ఇదేమో స్త్రీలింగం. 2, అవును. 2 ఇది నేను అంటే మరోలా అనుకోవద్దు. ఉమ్, ఉమ్, మామూలుగా మాకు ప్రారంభంలో చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్తారు కదా! ఉమ్. ఆహ్, సహ, ఏషః అంటాం కదమ్మా! అవును. అలాగా అయం అంటే పక్కనే ఉమ్. మనకు ఏషః. అంతే. ఏషః ఎక్కడ ఉన్నాడు? ఆ! ఇక్కడ ఉన్నాడు. కానీ అయం వచ్చేసి పక్కనే ఉన్నాడు. అట్లా ఈయన అంతే, అదే అలా అది. చెప్పారు. అంతే అంతే అంతే. యా. కరెక్టేనా? అంతే కరెక్టే. ఉమ్. సో ఇప్పుడు మనకు వచ్చినాయి, వచ్చినప్పుడు చెప్పుకుందాం ఇక్కడ మళ్ళీ. ఎందుకంటే వీళ్ళు హ్మ్. కన్ఫ్యూజ్ అవుతారు, వీళ్ళకి ఇవి ఇంకా అవి రాలేదు కదా. అవునవును. అట్లా. ఉమ్. అవునవును. సో మనం లేకపోతే ఈ క్లాస్ అయిపోయినాక చెప్పుకుందాం. అవును. నేను మళ్ళీ మంచిగా నెక్స్ట్. క్లియర్ గా చెప్తా. యా. సో ఇప్పుడు మనకి తుభ్యం, అవునా. సో తుభ్యం హ్మ్. అనేది మనకేంటో అర్థమైంది కదా. సో ఇప్పుడు యువాభ్యాం చెప్పండి, ఏమొస్తుందో ఎలా వస్తుందో. యుష్మద్ అనేది శబ్దం మనకు కదా. యుష్మద్, తర్వాత ఏం ప్రత్యయము? భ్యాం ప్రత్యయం. భ్యాం ప్రత్యయం. ఆ. సో ఇప్పుడు ఏమైంది అది? యుష్మద్ భ్యామ్ ఉంది. సో ఎలా చేయాలి హ్మ్. చెప్పండి. యుష్మత్‌కి ఆవా ప్ర ఆదేశం అవుతుంది. మ్మ్. ఆవా ఆ, కాదు. ఆవా యువ, కాదు, యువ యువ, రావాలి. యువ ఆదేశం ఆ, అవుతుంది. ఉండండి యువ, ఒకసారి తర్వాత అద్, తర్వాత భ్యామ్, అవునా. ఆ! ఆ తర్వాత ఏమైంది అది? యువ, ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది. సో ఏ రూపం వచ్చింది? పరరూపం, అవునా. హ్మ్. యువకి ఏం రాశాను? అవా రాశారు గానీ అదే కదా. యవా. హ్మ్. యువ. సో యువ, తర్వాత అద్, యువద్, అవునా. హ్మ్. యువద్ భ్యామ్, ఆ తర్వాత ఏమైంది? ఈ ఇక్కడ ఆకారం దకారానికి లోపం ఆ జరిగింది. ఆదేశం. లోపం ఎందుకు? అదే. ఆ ఆదేశం కదా. హ్మ్. దకారానికి ప్రకారానికి
ఆ ఆదేశం. సో అప్పుడు ఏమైంది అది యువ ఆ రెండు కలిపి ఏమైంది దీర్ఘ సంధి జరిగింది. దీర్ఘ సంధి జరిగి ఏమైంది అది యువా. అవునా? ఉమ్. ఇక్కడ యువ ప్లస్ భ్యాం యువాభ్యాం. ఇప్పుడు యువ ఆ ఉంది కదా. సో ఇక్కడ పక్క ఉమ్. పక్కనే అచ్చులు ఉన్నాయి. ఏం జరగాలి? ఉమ్. సంధి జరగాలి. అవునా? ఉమ్. అచ్చులు పక్క పక్కన ఉంటే ఏం చేయాలి? సంధి జరుగుతుంది. సంధి జరగాలి. మరి ఏం సంధి జరిగింది ఇక్కడ? దీర్ఘ సంధి. దీర్ఘ సంధి జరిగింది. దీర్ఘ సంధి జరిగి ఏమైంది? దీర్ఘం యువా వచ్చింది. అయింది. యువా దీర్ఘం అయింది. తర్వాత భ్యాం కలిపేయండి. యువాభ్యాం. ఓకేనా? ఉమ్. తర్వాత ఇప్పుడు యుష్మభ్యం చెప్పండి. యుష్మభ్యం. యుష్మద్ యుష్మభ్యం. యుష్మద్ భ్యస్. అవునా? యుష్మద్ ప్లస్ ఇక్కడ భ్యస్కి ఆదేశం ఏంటి? తుభ్యం. భ్యం. యుభ్యం. భ్యం. యుభ్యమా? అమ్మ భ్యం ఆదేశం. భ్యస్కి ఏం భ్యమా? ఆదేశం? భ్యం ఆదేశం. తర్వాత ఇక్కడ దకారానికి ఏమైందండి? లోపం. లోపమైంది. ఇక్కడ లోపమైంది. సో మిగిలింది ఏంటి? కలిపేస్తే ఏమైంది? యుష్మభ్యం. అంతే. ఇక్కడ రెండు ఏమున్నాయి? అచ్చు తర్వాత హల్ ఉంది. ఏమన్నా సంధి జరుగుతుందా? అల్లుంటే సంధి జరగదు కదా. సంధి జరగదు. ఏం చేస్తాం? జస్ట్ పక్క పక్కన కాకుండా ఇక్కడ దగ్గర రాసేస్తాం అక్షరాలని. యుష్మభ్యం. ఓకే. సో భ్యస్కి ఆదేశం భ్యం. చతుర్థి విభక్తిలో భ్యస్కి ఆదేశం ఏంటి? మా. భ్యం. అకారాతం ఎలా వచ్చింది మరి? ఇష్ము అన్నాం కదా. ఆదేశం భ్యం. ఏమైంది? ఏం లేదు. అర్థమైందా? ఓకే. ఓకే. నెక్స్ట్ యుష్మా అన్నది కదా. యుష్మాకి ఆదేశం అదే ఉంటుందా? యుష్మద్దే ఉంటుందా? ఇప్పుడు యష్మత్కి ఇది వచ్చింది కదా ఆదేశం. ఇక్కడ ఒక నిమిషం. యుష్మద్ ఉంది కదా. యుష్మద్లో ఇక్కడ భ్యస్. ఈ భ్యస్కి ఆదేశం ఏంటి? భ్యం. భ్యం ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఏమైంది? అక్కడ దకారానికి లోపమైంది. అర్థమేనా? సో భ్యం వచ్చిన తర్వాత దకారానికి లోపమైంది. లోపమైతే మిగిలింది యుష్మా. అవునా? మరి కలిపేయండి ఇంకంతే. యుష్మ భ్యం. ఓకే. సో భ్యస్కి భ్యం ఆదేశం అమ్మా. భ్యస్కి ఏంటి? భ్యం ఆదేశం. తర్వాత ఏమైంది? ఆ భ్యం వచ్చిన తర్వాత ఏమైంది? దానికి పూర్వంలో ఉన్న దకారం లోపించింది కదా. దకారం లోపించింది. ఎందుకు లోపించింది? ఆ భ్యం ప్రత్యయం రావడం చేత. ఓకే. భ్యస్కి భ్యం ఆదేశం రావడం చేత ఇందులో యుష్మద్దులో ఉన్న దకారానికి లోపం జరిగింది. అర్థమైందా? అప్పుడు యుష్మ మిగిలింది. ఇంకా యుష్మ భ్యం రెండు కలిపి యుష్మభ్యం. ఓకే. కాలేదా? అర్థం కాలేదా? అయింది. ఓకే. అదే చతుర్థి వ్యక్తిలో భ్యస్కి ఆదేశం భ్యము. భ్యం వచ్చి దకారానికి లోపంచి యుష్మా మిగిలింది. యుష్మా ప్లస్ భ్యం యుష్మభ్యం. అంతేనా? అంతే. యుష్మద్ శబ్దానికి కదా, సర్వనామ శబ్దాలకి ఇక్కడ ఇది జరిగినటువంటిది. ఇప్పుడు తుభ్యం తర్వాత యువాభ్యాం యుష్మభ్యం సేమ్. నపుంసకలింగంలో కూడా సేమ్ అది. తర్వాత స్త్రీలింగంలో ఎలా ఉంది? సేమ్ ఉంది. అన్నిట్లో సేమ్ ఉంది. అర్థమైనా? మరి ఇప్పుడు టాప్ అవన్నీ రావాలి కదా. ఏమైనా ఇవన్నీ కదా. స్త్రీలింగంలో మనకేం కావాలి? టాప్ రావాలి. కానీ యుష్మద్ శబ్దం ఏంటిది? నువ్వు. ఎవరు చెప్పినా నువ్వే అని అంటాం కానీ వాళ్ళు మారుతుంటారా? కాదు. అర్థమైందా? అందుకని అన్ని ఇప్పుడు సేమ్ థింగ్. స్త్రీలింగంలో మహ్యం ఆవాభ్యం అస్మభ్యం ఇవన్నీ సేమ్. ఓకే. అన్నీ సేమ్ ఉంటాయి.
అర్థమేనా? నేను అంటాను, మీరైనా నేను అంటారు, మన అవును శ్రీకాంత్ గారైనా నేనునే అంటారు కదా. అవును అంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా నేను అని చెప్పాలంటే నేను అనే చెప్తారు అంతే కదా. అవును అలాగనమాట. నా కొరకు అంటే నా కొరకు అంతే చెప్తారు, వాళ్ళు ఇంకా వేరేగా చెప్తారో చెప్పరు కదా. లింగం ఆ, లింగం కనపడదు కదా. లింగం కనిపించదు అట్లా అనమాట. అందుకనే సో నా కొరకు అంటే నా కొరకు అందరూ అదే చెప్తారు. అందుకని అది ఓకే అట్లాగే ఉంటుంది అనమాట. సో మహ్యం ఆవాభ్యాం అస్మభ్యం, తర్వాత మహ్యం ఆవాభ్యాం అస్మభ్యం, మహ్యం ఆవాభ్యాం అస్మభ్యం అంటే ఏంటి? ఇక్కడ ఏం చెప్తున్నాం? మహ్యం అనేది పుల్లింగంలో చెప్తుంటే అది కూడా అంతే. ఏంటి? నా నా కొరకు నా కొరకు, వారిద్దరు మా ఇద్దరి మా కొరకు. ఇద్దరి కొరకు మా అందరి కొరకు తర్వాత నపుంసకలింగంలో సేమ్ అదే థింగ్. ఉంటుంది వా స్త్రీలింగం దాని కొరకు, ఉమ్, వాటి ఆ రెండిటి కొరకు, ఆ అన్నిటి కొరకు. ఉమ్. ఓకే. ఇప్పుడు స్త్రీలింగంలో అయితే మహ్యం నా కొరకనే వస్తుంది అంతే. ఉమ్. మా ఇద్దరి స్త్రీలింగం కొరకు మా అందరి కొరకు మా అందరి కొరకు. సో అంతే ఇక వాటి అంటే అక్కడ వస్తువులు ఉన్నాయన్నమాట అంతే. ఓకే. సో అది తుభ్యం అంటే నీ కొరకు, నీ కొరకు మీ మీ ఇద్దరి ఇద్దరి కొరకు కొరకు, మీ అందరి కొరకు. మీ అందరి అవునా? కొరకు సో అలాగండి. అర్థమైందా ఇదంతా? ఆ. ఓకే. చతుర్థి విభక్తి ప్రత్యయం ఏంటి? ఏకవచనంలో గే మ్మ్. ద్వివచనంలో భ్యాం మ్మ్. బహువచనంలో Yes. ప్యస్ ఉత్తమం. సో ఇప్పుడు మనకి ఆ అది త్వం అనేది ఉంది కదా, త్వంకి మూల రూపం ఏంటి? యుష్మద్. రాసుకోండి. త్వంకి మూల రూపం యుష్మద్. అహంకి మూల రూపం అస్మత్. అస్మద్. భవాన్కి భవతికి మూల రూపం ఏంటి? భవత్. త్వంకి ఓకేనా? మూల రూపం ఆ? అస్మద్ ఆ. త్వంకి త్వంకి అస్మద్. మూల రూపం యుష్మద్. ఆ. ఆ? యుష్మదా త్వంకి యుష్మద్ కదమ్మా. త్వంకి యుష్మద్ ఓకే అహంకి అస్మద్. తర్వాత అహంకి మూల రూపం అస్మద్. అస్మద్ సర్వకి సర్వ. సర్వకి మూల రూపం ఏంటి? సర్వ. తర్వాత భవత్ అంటే ఏంటి? భవాన్ భవతి. వాటికి మూల రూపం భవత్. అవునా? భవాన్ భవతి భవత్. మొత్తం 3 లింగాలన్నమాట కదా. స్త్రీలింగం, పుల్లింగం, నపుంసకలింగం. వాటన్నిటికీ మూల రూపం ఏంటి? భవత్. ఓకే. ఈ సహ, తత్, తర్వాత సా, ఈ మూడిటికి మూల రూపం ఏంటి? తత్. ఓకేనా? సహ, తత్ సా సా, తత్. ఈ మూడిటికి మూల రూపం తత్. తర్వాత ఏషః, ఏషా, ఏతత్. వాటికి మూల రూపం ఏంటి? ఏతత్. ఏతత్. ఉత్తమం. ఇప్పుడు మొత్తం ఎన్ని సర్వనామాలు వచ్చాయి మనకి ఇక్కడ? కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 వచ్చాయి 6 సర్వనామాలు ఇక్కడ నేర్చుకున్నాం మనం. అవునా? ఈ 6 సర్వనామాలు ఏమేమి ఉన్నాయి అక్కడ? ఈ తత్, ఇది, తత్, అది, అది భవత్, మీరు, తర్వాత సర్వనామం, సర్వ. ఇవన్నీ కూడా సర్వనామాలే. సర్వ అంటే అందరూ, అందరూ అన్ని, అందరూ అలాగా. అది. అస్మద్ నా నేను ఆ, నేను. నేను. అహం. అస్మద్. అహం. తర్వాత యుష్మద్ దేనికి మూల రూపం? నీవు. త్వం. త్వం, త్వం. నువ్వుకి. ఉత్తమం. నువ్వుకి క్లియరా? క్లియర్ ఓకే, ఉత్తమం. సో తుభ్యం ఎలా వచ్చింది మరి యుష్మద్ నుంచి? తుభ్య ఆదేశం వచ్చింది. యుష్మకి ఏం చెప్తారు? తుభ్య ఆదేశం యుష్మకి తుభ్య ఆదేశం. ఆదేశం అవునా? సో తుభ్య ఆదేశం వచ్చేసి మరి ఇంకే ప్రత్యయం కదా అంటే ఏకి ఆం అమ్ ఆదేశం. ఆదేశంగా అమ్ ఆదేశం. ఆదేశం ఆం గదమ్.
అమ్మ అమ్మ అదే ఆ. ఉమ్, సో ఇప్పుడు రెండు కలిపి ఏమైపోయింది? పూర్వరూపం తుభ్యం. వచ్చింది. ఉమ్, పూర్వరూపం ఆమె పూర్వ కదా, పూర్వరూపం. ఉమ్, సో ఇప్పుడు తుభ్యం. అర్థమైందా? మరి ఆ, ఇక్కడ అద్దులో మరి అకారం ఏమైంది అంటే ఇక్కడ పూర్వరూపం వచ్చింది, ఇది పరరూపం వచ్చింది. తర్వాత ఉమ్, దకారానికి ఏమైంది? లోపం జరిగింది. లోపం జరిగింది. ఎందుకు లోపం జరిగింది? అం ప్రత్యయం ఉండడం చేత. ఓకేనా? ఉమ్, ఇక్కడ ఏమైంది? దకారానికి లోపం ఎలా జరిగింది? అది భ్యం ఎక్కడ ప్రత్యయం ఉండడం చేత. భ్యం భ్యం ప్రత్యయం. ఆ, ఇక్కడ దకారానికి ఏమైంది? ఆ ఆదేశం వచ్చింది. ఉమ్, ఏమైంది ఇక్కడ దకారానికి? ఆదేశం వచ్చింది. ఆదేశం. ఉమ్. అర్థమైందా? అందుకని ఉమ్, యువా అయింది. సవర్ణ దీర్ఘ సంధి జరిగి ఇక్కడ యువా. వాలో అ, తర్వాత ఈ ఆ రెండు కలిపి ఉమ్, దీర్ఘ సంధి యువా. జరిగింది. ఉమ్, ఓకేనా? ఓకే. మరి యుష్మదిలో యువ లేదు కదా, ఎలా వచ్చింది అంటే యుష్మకి యువ ఆదేశం. యుష్మకి ఏంటి? యువ ఆదేశం కదా. ఉహుం. అవును. సో యువ తర్వాత అద్. ఈ అద్దులో ఉన్నటువంటి ఈ రెండు ఆలు కలిపి ఏమైంది? పూర్వమా పరమా? పరరూపం కదా. సో ఉమ్, యువద్దులో అయిపోయిన తర్వాత ఈ దకారానికి ఆదేశం ఏంటి? ఆ ఉమ్, కదా. యువ ఉమ్, ఆ వచ్చి యువా తర్వాత భ్యాం భ్యాం. కలిపేయండి, యువాభ్యాం. యువాభ్యాం. ఓకేనా? ఓకే. యా, ఉత్తమం. సో ఓకే, ఒక్కసారి ఇది టైటిల్ చెప్పేసుకుందాం. ఏంటి చెప్పండి? అభ్యాస. చెప్తారా? ఎంత? 193 ఏమంటాము? మూడుని ఫస్ట్ ఏకలవ్య చెప్పండి. మూడు ఫస్ట్ చెప్పాలి కదా. త్రీ ఉమ్. త్రీ నవతి. నవత్యధిక శతం. అంతే. త్రినవత్యధిక అంతే. 390 ఉత్తమం. 390 ఇక్కడ ఏమన్నాము? క్రియాయాం చతుర్థి. ఇక్కడ ఏమన్నారు? ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం? చతుర్థి ఎప్పుడు వస్తుందని చెప్పుకున్నాము చెప్పండి. దాన దానార్థే చతుర్థి. ఇంకేం చెప్పుకున్నాం? నమఃలో చతుర్థి వస్తుంది. నమార్థే నమః. ఇక్కడ కూడా చెప్పుకున్నాం నమః చతుర్థి. అవునా? సో ఇప్పుడు నమః అది వచ్చిందా? రాలేదు. యచ్చతి వచ్చింది కదా. మనం దానంలో యచ్చధాతుతో వచ్చింది కదా. దాన దదాతి అనే దాంట్లో తర్వాత యచ్చధాతు. ఓకే. సో ఇక్కడ ఏమన్నారు? క్రియాయాం చతుర్థి. రుచి అర్థంలో కూడా వస్తుంది కదమ్మా చతుర్థి. రోచతే అదంతా ఇప్పుడు వద్దు, వస్తుంది. అవును. క్రియార్థం అంటే పనిదార. క్రియార్థాయాం అంటే క్రియ యొక్క అర్థాన్ని చెప్పడానికి. దేంట్లో? క్రియలో. క్రియయందు క్రియ యొక్క అర్థాన్ని. క్రియ యొక్క అర్థాన్ని. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను? పాఠశాలకు వెళ్తున్నాను. అవునా? పాఠశాలకి ఎందుకోసం వెళ్తున్నా? చదువుకోవడానికి. అర్థమైందా? అంటే ఏంటి? ఇక్కడ ఏమైంది? సో నేను పాఠశాలకు వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా? చదువుకోవడానికి. అంటే ఇప్పుడు క్రియ వచ్చింది ఏంటిది? పఠనార్థం. పఠనార్థం. సో పఠనార్థము కాదు, నడవడం అనేది క్రియ. అవునా? ఈ క్రియ జరుగుతుంది ఎందుకోసం జరుగుతుంది? వేరే క్రియను చెప్పడానికి కోసం. క్రియ యొక్క అర్థాన్ని బోధించడానికి కోసం ఇంకో క్రియ జరుగుతుంది. వెళ్తున్నావు అనే క్రియకి ఎందుకు వెళ్తున్నావు అని పఠనార్థం. అదనమాట. అంటే క్రియ యాక్చువల్ గా ఉన్నటువంటి క్రియ ఏంటిది? పఠనార్థం. అవునా? పఠనార్థం ఎక్కడికి వెళ్తున్నా? ఏం చేస్తున్నావు? నడుస్తున్నాం. అవునా? సో క్రియాయాం చతుర్థి అంటే వెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను చదువుకోవడానికి వెళ్తున్నాను కదా. సో దానికి ఎలా వస్తుంది ఇక్కడ చూడండి. ఉదాహరణ చూడండి. ఒకటి ఉదాహరణానుగుణం రిక్త స్థానాన్ని పూరయంతు. అంటే ఉదాహరణని చూసుకుంటూ అనుగుణంగా రిక్త స్థానాలను పూరించండి. ఖాళీ స్థలాలను పూరించండి. సో రిక్త స్థానాన్ని అనేది ఎలా ఉంది? ద్వితీయ విభక్తి బహువచనం. ఉత్తమం. తర్వాత ఉదాహరణానుగుణం
ఉదాహరణను అనుసరించి, అనుసరించి, గూర్చి, గురించి ఏ విభక్తి? గురించి. సప్తమ్యా? ఆహా. కూర్చి నిన్నొల్లని గూర్చి నిన్నొల్లని గురించి కూర్చి గురించి చతుర్థి విభక్తి, ద్వితీయ విభక్తి. ద్వితీయ ద్వితీయ విభక్తి. ఓకే. ఏకవచనం, అది ఆ, బహువచనం. ద్వితీయ విభక్తిలో ఉంది ఇది. సో ఇది ఓకే. ఏకవచనం, ఇది బహువచనం. ఆ, ఓకేనా? ఆ, తర్వాత బాలకాహ కిమర్థం విద్యాలయం గచ్చంతి? ఎందుకోసం పఠనార్థం. వెళ్తున్నాడు? చదువు కోసం కదా. సో ఆ, పఠనార్థం, ఈ పఠనార్థం ఏమనాలి? పఠనాయ. అర్థమేనా? ఓకే. పఠనార్థం ఏమనాలి? పఠనాయ. పఠనాయ. ఎందుకోసం వెళ్తున్నాడు? ఆ క్రియార్థం అనేదైతే అన్నామో దాన్ని చతుర్థిలో పెట్టాలి. ఇక్కడ చెప్పారు చూడండి, క్రియార్థాయాం, క్రియాయాం చతుర్థి. ఈ క్రియార్థం ఏదైతే ఉందో, ఎందులో? క్రియ యందు. ఏ క్రియ జరుగుతుంది అసలు? పఠనార్థం, పఠన క్రియ జరుగుతుంది. అవునా? సో పఠనార్థం అంటున్నాం. అర్థమవుతుందా? ఓకే. సో దాంట్లో ఏం చేయాలి మరి? పఠనాయ కదా. చదువుకోవడానికి. ఆ, చదువుకోవడానికి విద్యాలయానికి వెళ్తున్నాడు. చదువు కోసం, కొరకు, చదువు కొరకు, ఆ, చదువు కొరకు. చదువు కొరకు, అలాగనమాట. ఏమంటాం ఉమ్. దాన్ని? అక్కడ చెప్పండి. అక్కడ స్త్రీలింగం ఎందుకు వచ్చిందండి? ఎక్కడ స్త్రీలింగం? పఠనాయ అని అర్థే. పఠనాయ చతుర్థి, అది చతుర్థి విభక్తి. అదే పఠనం, స్త్రీలింగంగా పుంలింగమే కదండి. పఠనం అనేది ఏంటిది? రామాయ. ఏంటి విభక్తి? సారీ ఆ, పుల్లింగం. ఓకే. పుల్లింగం. పఠనాయ కదా. ఆ, కరెక్ట్. అధ్యయనం, అధ్యయనాయ. ఇవన్నీ కూడా నపుంసకలింగంలో ఉంటాయి అన్నమాట. ఆ శబ్దాలన్నీ కూడా నపుంసకలింగంలో ఉంటాయి. ఓకేనా? దాన్ని చతుర్థిలోకి మార్చాలి. చతుర్థిలోకి మార్చాలి అంతే. ఓకే. సో పఠనం, అధ్యయనం, లేఖనం అలా ఉంటాయి అన్నమాట. సో వాటిని ఓకే. చతుర్థిలో మారిస్తే ఏముంటుంది? పుల్లింగ రూపాలు వస్తాయి. పుల్లింగమైన నపుంసకలింగమైన సేమ్ కదా. అవును. సో అలా అనమాట. ఇప్పుడు చూడండి, మీకు ఇది అర్థమైందా? బాలకాః కిమర్థం విద్యాలయం గచ్చంతి? కిమర్థం ఇక్కడ ఏం చెప్తాము? కిమ- అధ్యయనాయ. ఎందుకొరకు? ఉమ్, అధ్యయనాయ. ఉమ్. చదువు అధ్యయనార్థం కొరకు. అని కూడా చెప్పొచ్చు, పఠనార్థం అని కూడా చెప్పొచ్చు. కానీ మన ఓకే. ఉద్దేశం ఇక్కడ ఏంటి? చతుర్థి విభక్తిని చతుర్థి తీసుకురావాలి. విభక్తి చెప్పాలి. ఆ, ఇప్పుడు అది ఆ వర్డ్స్ ని ఏమంటారండి? క్రియార్థ, క్రియార్థ. ఉమ్, నో. ఉమ్. ఇప్పుడు పఠనార్థం అన్నాను వాడామనుకోండి. ఓ, అది అవ్యయం. అర్థం అనేది అవ్యయం అన్నమాట. అది కూడా ఓకే, అది దానికి ఇంకా విభక్తులు ఉండవు. ఓకే. విభక్తులు ఉండవు. కరెక్ట్. అంటే ఇప్పుడు తహ ఉంది, గృహతః. గృహతః ఏంటిది? పంచమి గృహం విభక్తి. నుండి. పంచమి అవ్యయం. విభక్తిని, విభక్తి. అర్థం అనేది ఏ విభక్తిని ఇస్తుంది? చతుర్థి. ఓకే, ఇదేమో థర్డ్ విభక్తి, ఇదేమో ఫోర్త్ విభక్తిని ఇస్తుంది అర్థం. ఓకే, కిమర్థం, పఠనార్థం, ఆరోగ్యార్థం కదా. సో అలా అనమాట. ఇప్పుడు గృహతః అన్నాను, లేఖని అన్నాను అనుకోండి, లేఖనీతః. సంచి, బ్యాగ్ని ఏమంటాము? సంచి. స్యూతః అన్నాము, స్యూతతః. ఓకే, సో అలా అనమాట. కూపి ఉంది, కూపీతః. ఇంకా మార్చట్లేదు మనం. ఏ రూపం ఉందో దానికి తహ యాడ్ చేస్తున్నాం. అది చాలా సింపుల్ కదా. అవునా? అప్పుడు ఏమవుతుంది అది కుపీతః అంటే? థర్డ్ విభక్తి ఏంటిది? థర్డ్ కాదు, ఇది ఫిఫ్త్, పంచమి. ఫిఫ్త్ అండి. ఫిఫ్త్. ఫిఫ్త్. ఫిఫ్త్ కరెక్ట్. అవును, ఫిఫ్త్. థర్డ్ కాదు, ఫిఫ్త్. ఏమొస్తుంది? తహ అంటే నుండి. సంచి నుండి. సంచి నుండి, ఓహో, బుక్ నుండి, నుండి, పేపర్ నుండి, పెన్ను నుండి వచ్చింది. కదా. సో అట్లా అనమాట. ఓకే. ఓకేనా? ఇది పంచమి విభక్తి, ఇంకా మనం మొదలు పెట్టలేదు కదా. పెట్టలేదు. ఇది అంతా చతుర్థి విభక్తి కదా. ఓకే. కరెక్ట్. చతుర్థి. సో ఇప్పుడు ఏంటి? ఛాత్రాః కిమర్థం విద్యాలయం గచ్చంతి? ఛాత్రాః ఛాత్రాః అధ్యయనాయ, అధ్యయనాయ. విద్యాలయం గచ్చంతి. చూడండి, ఓకే. ఇక్కడ అన్ని కూడా మీకు నపుంసకలింగంలో కనిపిస్తున్నాయా? ఆ, ఉమ్. అంటే అది ధాతువు. అది ధాతువుని మనకి నపుంసకలింగం ల్యుట్ ప్రత్యయం తీసుకొస్తే మనకి అనా వస్తుంది అనమాట. ఓకే, ఈ ల్యుట్ ప్రత్యయంతో మనం ఏం చేసుకుంటాం మరి అంటే నపుంసకలింగ శబ్దాలు వస్తాయి. ఓకేనా? అర్థమైందా?
ఓకే, ఉమ్. అర్థమైంది. సో ఇప్పుడు భూ అనే ధాతువు ఉందనుకోండి. సో ఇప్పుడు ల్యుట్ తీసుకొస్తే ఏమవుతుంది? భవనం. ల్యుట్ ఎప్పుడైతే వచ్చిందో దానికి మొత్తం జస్ట్ నపుంసకలింగాలే వస్తాయి, ఇంకా ఇంకేం రావు మ్మ్. ఇక. ఓకే. లిఫ్ట్. ల్యుట్లో మిగిలింది ఏంటి? యు మిగిలింది. యుకి ఆదేశం ఆనా. యుకి ఆదేశం ఏంటి? ఆనా. నపుంసకలింగ ఏకవచనమే కదా, వచనం ఏకవచనం అట్లా ఏముండదు. వచనం అన్ని అవసరం వచనాలు లేదా? ఉంటాయి. ఓహో, అన్ని వచనాలు వస్తాయి. ఓకే. నపుంసకలింగంలో అన్ని వచనాలు. ఓకే, అదండి. సో ఇది మీరు చేస్తారా కొన్ని? ఇది హోంవర్క్ ఇద్దామా? చేస్తామండి. యా, ఈ పేజీ ఒక్కసారి తీస్తారా? ఫోటో తీస్తారా ఎవరైనా? లేకపోతే నేను తీసి పెట్టానా? ఇది గుర్తుపెట్టుకోండి, క్రియాయాం చతుర్థి అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఒక క్రియ ఏదైతే మెయిన్ క్రియ ఏదైతే ఉందో దానిని చెప్పడానికి, మెయిన్ క్రియ ఏదైతే ఉందో దాన్ని చెప్పడానికి ఇంకో క్రియ చేయాల్సి వస్తుంది. అవునా? ఓకే. ఆ క్రియ ఏంటది? వెళ్ళడం అనే క్రియ జరుగుతుంది. అవునా? వెళ్ళడం అనే క్రియ జరుగుతుంది. ఎందుకోసం వెళ్తున్నాము? చదువుకోవడానికి కదా. ఏదైతే ఏదైతే మెయిన్ క్రియ ఉందో ఆ మెయిన్ క్రియని చెప్పాలి అంటే దాన్ని ఎలా చెప్పాలి? చతుర్థిలో చెప్పాలి. ఓకేనా? రెండు క్రియలు జరుగుతున్నప్పుడు ఒక క్రియ కోసం ఇంకో క్రియ జరుగుతుంది కదా. అవును. అందుకని ఒక క్రియ కోసం ఇంకో క్రియ జరుగుతుంది అన్నాము. ఒక క్రియ మెయిన్ క్రియ ఏది ఉంది? అది చదువుకోవడం కదా. ఆ చదువుకోవడం అనేది ఏంటిది? అది చతుర్థిలో ఉండాలి. ఓకే. ఉమ్? అదే ఈ ఇంకో విషయం క్రియ ఇంకో క్రియ ఇక్కడ సబ్జెక్టుని బట్టి మారుతుందా? ఇంకో క్రియ అలాగే ఇప్పుడు ఉంటుంది. ఛాత్ర గచ్చంతి అన్నాం కదా, ఉమ్. ఒకటే ఏకవచనం ఉంటే అప్పుడు మళ్ళీ ఇక్కడ క్రియ మారుతుంది కదా, గచ్చతి వస్తుంది కదా. అంతే, ఒక్కరు వెళ్తే గచ్చతి, చాలా మంది అది వెళ్తే అదే ఇక్కడ దీన్ని సబ్జెక్టుని బట్టి క్రియ అక్కడ మారుతుంది, కానీ ఇది కరెక్ట్. చతుర్థి విభక్తిలో రావాలి. అంతే. మెయిన్ క్రియాపదం ఏమో చతుర్థిలో రావాలి. ఉమ్. తర్వాత క్రియ ఏమో సబ్జెక్టుని బట్టి మార్చుకోవాలి. అంతే అమ్మా, కరెక్ట్. ఓకే. యా, ఓకేనా? సరే అండి, మరి నమస్తే. శాంతి పాఠం. చేయమంటారా? చేయండి ఇది. ఓకే. ఇది పెట్టండి, మరి చేస్తాం. యా, పెడతాను ఇది. అమ్మా మీరు మీరు మంచిగా, ఎందులో చూడాలమ్మా? అమ్మా ఎందులో చూడాలి? నేను పంపిస్తా, ఇప్పుడు పంపిస్తాను. యా, ఎందులో చూడాలి? ఇదే అమ్మా, సంస్కృత కక్ష అనేది ఒకటి ఉంది కదా, అందులో మీరు ఉన్నారో లేదో నాకు తెలీదు. కొంచెం పెట్టండి, ఇప్పుడు ఏదో ఒకటి ఉంది, ఇదేదో నడుస్తుంది జూమ్ది. సంస్కృత కక్ష, ఒక్క నిమిషం. ఆ, మీరు లేనట్టున్నారు. ఉన్నారు కదమ్మా, ఉన్నారు. సంస్కృత వాట్సాప్ లో ఉందా? ఉంది, వాట్సాప్ లోనే ఉంది. సంస్కృత కక్ష 2 నంబర్ 2. మేడం, ఇప్పుడు అంటే నేను రిలవెంట్ కాదు చెప్పలేను, కానీ ఇప్పుడు ఈ మెయిన్ క్రియ ఇది అంటారు కదా, ఈ గౌణ క్రియ అనేది ఏమిటి దాంట్లో? గౌనం ఏంటిది? ఇదన్నమాట. ఏది మనకి జరుగుతుంది కదా. ఇంకోటి గౌనం అనేది ఇక్కడ లేదు, రెండు గౌనం ఉన్నాయి. కాదు, గౌణ క్రియ. అదే. సో గౌణ క్రియనే. అదేంటి, మనకి మెయిన్ క్రియకి తర్వాత ఉన్నది గౌణ క్రియ. అదనమాట. సో అంటే మెయిన్. చెప్పండి నేను మళ్ళీ చెప్తా. చెప్పండి, మీరే చెప్పండి. అంటే అది ఇంపార్టెన్స్ బట్టి రెండు క్రియలు అంతే ఏది ఇంపార్టెంట్? అంతే. అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అదనమాట. అంటే ఇప్పుడు రెండు క్రియలు జరుగుతున్నాయి ఎట్ ఏ టైం. కాదండి, అహం విద్యాలయం గచ్చామి, విద్యాలయం పఠనార్థం గచ్చామి. అవును. ఇప్పుడు ఇప్పుడు దాంట్లో మీరు పఠనార్థం అన్నారు కాబట్టి అక్కడ గౌనమైంది. అది పఠనార్థం అనేది గౌనం అయిపోయింది. గచ్చామి వేరు, అవును, అది వేరే క్రియ. అవును. సో ఓకే. ఎందుకోసం వెళ్తున్నారు ఓకే. ఓకే. కదా, అది మెయిన్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ అసలు ఏంటండి, మన గోల్ ఎందుకు వెళ్తున్నాం అసలు ఓకే. కదా, అది మెయిన్ క్రియ. మిగతాది వేరేది ఏదైతే ఉందో అది దీనికి సహాయక క్రియ అన్నమాట. ఓకే. అర్థమైందా? ఒక క్రియను కవిత గారి చేయాలి దగ్గరికి ఎందుకు వెళ్తున్నా అంటే చదువుకోవడానికి. చదువుకోవడానికి. ఇప్పుడు తింటున్నా, ఎందుకోసం తింటున్నా? ఆకలి నింపు గురించి. బుభుక్ష నివారణార్థం కదా. సో అవును. నివారణాయ అని చెప్పాలన్నమాట అక్కడ. అంటే మెయిన్ క్రియ ఏదైతే ఉందో దాన్ని చతుర్థిలో పెట్టాలి. ఓకే.
గౌనక్రియ అని మీరు అన్నారు కరెక్టే. గౌనక్రియ ఏదైతుంది ఇప్పుడు? ఏదైతే తక్కువ అంటే తక్కువ కాదు, అంటే ఫస్ట్ మెయిన్ క్రియను మనము చతుర్థిలో ఉంచుకుంటాం, గౌనక్రియను అది అలాగే ఉంచేస్తాం. మామూలుగా ఎంతమంది చేస్తాం? ఏమంటారు గౌనక్రియను చతుర్థిలో పెట్టమా? గౌనక్రియను చతుర్థిలో పెడతారా? ఏమో అది ఆ టర్మినాలజీ నాకు ఇప్పుడు ఓకే గుర్తొస్తుంది. యా, ఓకే. ఇప్పుడు అవును. ఆ, ఇది ఓకే. పట్టణాయ ఆ, విద్యాలయం గచ్చామి అని ఉంది కదా, పట్టణాయ అవును. అనేది అది దీంట్లో విభక్తికి వచ్చేసింది కదా అని అడుగుతున్నాను. గౌనం అంటే గుణముతో కలిగినటువంటిది. గుణం ఇక్కడ ఏముంది మెయిన్ గా? అంటే మెయిన్దే గుణం లాగా తీసుకున్నట్టున్నారు. ఓకే ఓకే, వదిలేండి. ఐ మీన్ అదొకసారి చూడాలి, నేను చూసి చెప్తాను. కొంచెం ఏమంటే ఒక క్లారిటీ నిదానంగా చెప్పండి. అవును, అవును. అది ఏమంటే సరిగ్గా మిగతా నాకు వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే. గౌనము హరి ఓం. గౌనము అంటే అది ఇంపార్టెంట్ కాదు అని కదా ఆ, మీనింగ్. అదే అనుకున్నా నేను, అంతే. అవును, అవును. ఇంపార్టెంట్ కాదు. ఓకే. అది కొంచెం చూసి నిదానంగా చెప్పండి మేడం. అవును, ఇక్కడ ఇంపార్టెంట్ కానిది ఏది లేదు ఇందులో. ఈ రెండిట్లో రెండు కావాలి, ఒకదాని తర్వాత ఒకటి లింక్ ఉంది అది ఇక్కడ. ఎప్పుడైతే మనకు ఇప్పుడు కర్మ ఉంది, చెప్తాను నేను మీకు తర్వాత, అది మంచిగా చెప్తాను. కొంచెం ఓకే. ఏమంటే యా, కొంచెం క్లారిటీ ఉంటుంది. యా, రెండు చెప్తాను, సెంటెన్స్లు అవి చూసి చెప్తే చెప్తాను. అదే మీకు ఎగ్జాంపుల్స్తో అవన్నీ ఉదాహరణగా చెప్తేనే అయితే అర్థం అర్థమవుతుంది. ఒకసారి అర్థమవుతుంది. కరెక్ట్. యా. ఓకే, అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ చేయాలని కాదు. అవునవును, అవును. అంటే దీనికి అందుకని రిలేటెడే కదా. సో ఆ, ఇప్పుడు యా, దీనికి చాలా రోజులు అడుగుదాం అనుకుంటే నేను ఇది సందర్భం రాలేదు. అవునులే, అవును, చెప్తాను. ఆ, ఇది కరెక్ట్ సందర్భమే ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు అదే రెండు క్రియలు ఉన్నాయి. కానీ సందర్భమే కానీ మిగతా వాళ్ళని కన్ఫ్యూజ్ అవుతుందేమో అని గమ్మున్నా నేను. అవును, అవును, అప్రధానము అని వస్తుంది అవును. స్పిరిచువల్ దాంట్లో కూడా. ప్రధానం లేనటువంటిదే గౌనం ఉంటది. సో ఇప్పుడు ఇప్పుడు రెండు ప్రధానమే. ఇప్పుడు ఒక క్రియకి వెళ్ళాలంటే ఇంకో క్రియ జరగాల్సిందే. ఓకే అలా మేడం, ఇంకా 7 minutes ఉంది. నాగలక్ష్మి గారు అడిగారే అవి అదేదో చెప్తామన్నారు, అది చెప్పేయండి. చెప్తాను. అదేంది, యా, నాగలక్ష్మి గారు, ఇప్పుడు ఏంది మనకి అయం ఇయం ఉంది కదా, అవునా? సో ఇప్పుడు మనకి అయం అంటే ఇది, అవునా? ఇది ఇతడు లేదా ఇది అన్నమాట. అయం బాలక అన్నాము కాబట్టి ఇతడు బాలకుడు. ఇయం బాలిక, ఇయం బాలిక అన్నమాట. సో అంటే ఏంటి? ఈమె బాలిక, ఈ బాలిక. అర్థమవుతుందా? ఈ బాలిక లేదా అలా వస్తుందన్నమాట. ఆ బాలుడు, ఈ బాలిక ఇలాంటివి. ఓకే. సో ఇతడు బాలక అన్నాం అనుకోండి, ఈ బాలకుడు. ఓకే. ఈ అనడానికి మనం ఏం చెప్తున్నాము? ఇది, ఈ అని చెప్పడానికి ఏషా ఆర్ ఏషః, అవునా? అంటే ఏషఃకి సబ్స్టిట్యూట్ చేయడం ఐ అని చెప్పొచ్చు, ఏషాకి ఇయం చెప్పొచ్చు. అర్థమైందా? అలాగే ఇమం ఇమాని అని ఉంది. ఇమం ఇమే అప్పుడు ఇమాని. ఏషహకి ఇదంకి తేడా ఏముందమ్మా? ఏషఃకి ఏషహ ఏషాకి ఈ అయం ఈ ఇయంకి తేడా ఏముంది? తేడా ఏముందా? ఏషః అంటే ఏంటండి? అక్కడ ఏషః అంటే ఏంటి? ఇతడు, దగ్గరుండే ఆయన, ఈమె. ఏం తేడా కనిపించింది దగ్గరుండేవాడు, మీకు? అయం దగ్గరుండేవాడు. ఇయం అన్న కూడా అదే కదా, దగ్గరున్నదనే కదా అంతే కదా, అనేది. అదే కదా చెప్పింది. మరి అందుకే ఈ రెండు ఈక్వలెంట్ అని చెప్పాను కదా. అర్థమైందా? సరే. అయం ఏషః ఈ రెండు ఒకటే, కాకపోతే కొంచెం తేడా ఉంటుంది. ఏం కొంచెం తేడా? దగ్గరలో కొంచెం తేడా. ఇద్దరు ఎదురుగానే ఉన్నారు, ఇద్దరు దగ్గరలోనే ఉన్నారు. ఎదురుగా కాదు కానీ దగ్గర ఉన్నారనమాట. ఓకే. ఇతడు అని చెప్తున్నావంటే ఎదురుగా ఉన్నవాళ్ళే కదా. ఇతడు అని చెప్తున్నావు, నీకు కనిపిస్తేనే కదా ఇతడు అంటావు, అవునా? ఇక్కడ సహ సహ ఏషః సా ఏష కదా. అతడు అంటే ఎక్కడెక్కడో ఉన్నాడు, అక్కడ చాలా దూరంలో ఉన్నాడు. అతడు ఏం చేస్తున్నాడో ఏమో, అవునా? అతడు ఎక్కడున్నాడో ఏమో. సో అతడు ఎలా ఉండేది తెలుసా నీకు అని అలా చెప్తాం. ఆమె ఎలా ఉందో తెలుసా? ఆమె అక్కడ ఉన్నప్పుడు ఇలా ఉండేది. సో అట్లా ఆమె అక్కడ ఉన్నప్పుడు చదువుకుంటుండే మంచిగా. సో అట్లా అర్థమవుతుందా? ఆమె అక్కడ కనిపించట్లేదు మనకు, లేకపోతే కనిపించి దూరంలో ఉంది, అవునా? సో అప్పుడు మీ ఎదురుగా ఉన్న వ్యక్తులతో మీరు మాట్లాడుతున్నారు ఆమె గురించి చెప్తూ కదా. అర్థమైందా? అర్థమైంది.
ఉమ్. ఇక్కడ ఏషః అంటే ఇతడు, ఇతడు అని మన ముందే ఉన్నాడు అనమాట, దగ్గరే ఉన్నాడు. ఇగో ఇతడు చూడు ఏం చేస్తున్నాడో, అదనమాట. అయం ఇతడు, ఇతడు ఏం చేస్తున్నాడో చూడు. అంటే ఇప్పుడు సహా వాడినప్పుడు ఆ మనిషి అక్కడ లేనట్లు అర్థమా అండి? అంతే, దూరంలో ఉన్నాడు లేకపోతే లేడు అక్కడ. ఓకే ఓకే. లేని మనిషి గురించి చెప్పడం సహా, ఇక్కడ ఉమ్. ఉండే మనిషిని డైరెక్ట్ చూసి చెప్పడం లేని మనిషిని కాదండి శ్రీకాంత్ గారు. సహా అంటే దూరం ఉన్న మనిషి, ఏషః నో నో అంటే నో నో దగ్గర నో ఉన్న, నో నేను మన చెప్పేది దగ్గర ఉన్న మనిషి. అట్లా కాదు. అట్లా కాదు, నేను రెండు వస్తాయి, రెండు చెప్పుకున్నాం రెండు అండి. వస్తాయి. నేను అడిగేది ఏమంటే, అవును. లేని మనిషి అంటే ఇక్కడ కాదు, ఒక సూర్యు ముందే అతని గురించి ఇప్పుడు నాకు మీ గురించి మాట్లాడినాము, ఇప్పుడు మీరు క్లాస్లో ఉండరు, అప్పుడు సహా అదే అంటాం, సా అంతే అంటాం. అంతే. ఆ, ఆమె. అవునవును, కాబట్టి అనొచ్చు, ఆ డిఫరెన్స్, తప్పులేదు, సటిల్ డిఫరెన్స్. అవును, అనొచ్చు. అదే అదే అలాగనమాట. సో ఇప్పుడు అందుకే అయం అయం పుస్తకం, ఇదం పుస్తకం అని చెప్పుకున్నామా లేదా మనం? స్త్రీలింగం అది లింగానుశాసనంలో ఏం చెప్తున్నాం రోజు? అయం ఇయం ఇదం నేర్చుకుంటున్నాం కదా అక్కడ. అంటే ఏంటి? అవును ఇది అని చెప్తున్నాం అవును కదా. అవును. అంతే, సేమ్. ఏషః అని చెప్పొచ్చు, ఏషా అని చెప్పొచ్చు, ఇదం అని చెప్పొచ్చు. అది కూడా దగ్గర ఉండేవాళ్ళే. ఏతత్, ఏతత్ తత్ అట్లా అనమాట. అంతే, తత్కి ఇప్పుడు ఏతత్ ఏదైతే ఉందో ఏతత్కి ఇదం, ఇదం అని చెప్పాలంటే దీనికి ఈక్వలెంట్ ఏంటి? ఏతత్. అది. సో అయంకి ఈక్వలెంట్ ఏంటిది? ఏషః. ఏషాకి ఈక్వలెంట్ ఏంటి? ఇయం. అలా అన్నమాట. అర్థమైందా? ఇంకోటి పెళ్ళిలో చెప్తారు, అదే చెప్తారు అక్కడ దగ్గర, ఇమాం మమం పుత్ర్య అనే పెళ్లిలో చెప్తారు అంతే. కదా. అవును అవును. అంటే ఇక్కడ ఉండే అమ్మాయి ఉమ్. అది, ఈ అమ్మాయి అని. ఈ అమ్మాయి. ఉమ్. ఏషా అని కూడా చెప్పొచ్చు, ఇది కూడా చెప్పొచ్చు. ఇది ఎక్కడ ఏషా వాడతారో అది. వాడటం లేదు కదా. ఆ, అదే ఇవి వాడట్లేదు, ఎందుకంటే ఇవి ఆ, కొంచెం ఇక్కడ కాంప్లికేటెడ్, కొంచెం ఇక్కడ డిఫరెంట్ ఎదురుగుండే రూపాలు అమ్మాయి, ఉంటాయి. ఎదురుగుండే అమ్మాయి. అదే. సో ఏషః అనేది ఫస్ట్లో నేర్పిస్తారు, ఎందుకంటే సింపుల్గా ఏది ఉంటుందో అది నేర్పిస్తారనమాట. భాష నేర్పించేటప్పుడు సింపుల్వి నేర్పిస్తారు. తర్వాత కానీ యాక్చువల్గా అయితే నా దృష్టిలో ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు చిన్న పిల్లలు పుట్టినప్పుడు మనం ఏం చేస్తామండి? ఏవేవో మాట్లాడతాం కదా. వాడికి అసలు ఆ మాట రాదు, అర్థం కాదు, అయినా కూడా మనం ఏం మాట్లాడతామండి వాళ్ళతోని? బాగున్నావా, ఏం చేస్తున్నావు, తింటున్నావా, ఉన్నావా, అరే ఎంత మంచి నవ్వుతున్నావు నాయనా, పుట్టిన పిల్లవాడితోని. వాళ్ళకి ఇవన్నీ ఏం అర్థమవుతాయండి? అంటే భాష ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అది అర్థమైందా? అంటే ఏంటి, మనము ఎప్పుడైనా కూడా ఏది చేసినా కూడా ఇక్కడ మనం గ్రామర్ నేర్చుకుంటున్నప్పుడు ఆ రూపము చిన్నగా సింపుల్గా ఉంటుందని అట్లా చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ భాష వచ్చేసింది నీకు, అర్థమైందా? ఈ భాష వచ్చింది కాబట్టి నువ్వు సింపుల్ దాన్ని ఇష్టపడతావు. భాష రాలేనప్పుడు నీకు ఎంత కాంప్లికేటెడ్ చెప్పినా అది ఏమనిపించదు, అర్థమైందా? ఎందుకంటే నో డిఫరెన్స్, దెర్ ఇస్ నో డిఫరెన్స్, దే కెనాట్ ఎక్స్ప్రెస్ కదా. రెండు కూడా వాడికి అంతే. ఏ సింపుల్ అని మనకు అనిపిస్తుందో అది వాడికి అంతే హార్డ్. ఏ హార్డ్ అని మనం అనుకుంటున్నామో వాడికి అది అంతే హార్డ్, ఈజీ, రెండు అన్నమాట. కాబట్టి భాష నేర్పేటప్పుడు మనం ఏదైతే నేర్పిస్తున్నామో అది నేర్చుకున్న తర్వాత రాసే రూపానికి వచ్చేసరికి సింపుల్ది కావాలి వాడికి, అర్థమైందా? ఎందుకంటే ఈ లోకానికి వచ్చేసిండి ఇంకా, అదనమాట. రాయించేటప్పుడు వేరే అయిపోయింది అక్కడ. అందుకనే రాయించేటప్పుడు చిన్నగా ఏబిసిడీల నుంచి మొదలు పెడతారు, ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మొదలు పెడతారు. టైం ఎందుకంటే అయిపోయింది. అంత పెద్దది చెప్తే అర్థం కాదని. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి. ధన్యవాదాలు మేడం. ఇవి ధన్యవాదాలు. నాకు పెట్టుండండి, డ్రింక్ లో అమ్మా పెడతాను, పెడతాను. రాసుకుంటాను. యా యా. రాసుకుంటాను.